ఇలాంటి రాజకీయ నాయకుడు రాష్ట్రంలో లేడని ఎంతమంది కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక విషయం దేశం మొత్తం ఆయన వైపు ఎందుకు ప్రత్యేకంగా చూస్తుంది. మరి రాజకీయ నాయకులు సైతం భయం పుట్టేలా, వణుకు పుట్టేలా ఆయన సంధిస్తున్న ప్రశ్నలు ఒక బాణంగా మారుతున్నాయి. తను సంధించే ప్రశ్నలకు అధికార పార్టీ నాయకులు నోరు విప్పే ప్రయత్నమే చేస్తలేరు. అది అధికార బలంతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని, మరి ప్రతి పేదవాడి గొంతును ఆయన గొంతుగా పార్లమెంట్ లో వినిపిస్తున్నారు. ఎవరైనా ఏ ప్రాంతానికి చెందినవాడు, ఏ పార్టీకి చెందినవాడు, ఆయన చదివిన చదువు ఎంత, ఆయన వయసు ఎంత, మరి రాజకీయాల్లో ఆయనకు అనుభవం ఎంత. ప్రస్తుతం రాజకీయ నాయకులను నమ్మలేని పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు ఇటువంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారా? ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు పేదల పక్షాన పోరాడిన నాయకుడు లేడు. ప్రస్తుతం పేదవాడి గొంతును ఆయన గొంతుగా వినిపిస్తున్నారు. ఎవరు? ఒక యంగ్, డైనమిక్, సూపర్ స్టైలిష్ పొలిటీషియన్ రాఘవ్ చెద్దా. ప్రతి చిన్న షాపుల్లో సిగరెట్ అలాగే ఆల్కహాల్ అమ్ముతున్నప్పుడు మరి శానిటరీ ప్యాడ్ ను ఎందుకు దాచిపెట్టి అమ్ముతున్నారు? ప్రతి చిన్నదానికి బయోమెట్రిక్ సిస్టమ్ ఉన్నప్పుడు మరి రాష్ట్రాన్ని, దేశాన్ని పాలిస్తున్న అధికారుల రాజకీయ నాయకులను ఎన్నుకునేటప్పుడు ఎందుకు బయోమెట్రిక్ వాడట్లేదు? మరి ప్రభుత్వ సేవలు కూడా మొబైల్ నెంబర్ చాలా కీలకం. మరి ఫోన్ నాది, సిమ్ నాది, బ్యాలెన్స్ లేకపోతే ఇన్కమింగ్ కాల్ ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? పిల్లల దగ్గర, విద్యార్థుల దగ్గర లక్షలు వసూలు చేసి ఒక్కరికి మాత్రమే ఎందుకు ఉద్యోగం ఇస్తున్నారు? మరి డెలివరీ బాయ్స్ 10 నిమిషాల్లో డెలివరీ చేయడానికి వాళ్ళు ఏమన్నా రోబోలా? వారికి ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత? ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకుంటాయా? మరి రాజకీయ నాయకులకు ప్రతి నెల రీఛార్జ్ చేస్తున్నప్పుడు వారికి ప్రత్యేకంగా 10,000 రూపాయలు ఎందుకు? దీనికోసం ప్రజాధనాన్ని ఎందుకు వ్యర్థంగా ఉపయోగిస్తున్నారు? మరి ప్రజల ఓట్లతో గెలుస్తున్న ఒక రాజకీయ నాయకుడికి మరి ప్రజలకు మేలు చేయనప్పుడు ఆ నాయకుడు ఎందుకు? ప్రతి పేదవాడి సమస్యను తన సమస్యగా భావించి పార్లమెంట్ లో తన గొంతును వినిపిస్తున్నారు. ఇలాంటి నాయకుడికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.